బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరదే పాపం యోగాద్ రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. నిత్యము పంచాంగమును తెలుసుకోవడం వలన ఆ తిథివార నక్షత్రాలు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తాయని శాస్త్రం తెలియజేస్తుంది. నేటి పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. ఈరోజు తేదీ ఆగస్టు 6, 2024 సంవత్సరము. తిథి విదియ రాత్రి 7:52 వరకు. తదుపరి తదియ తిథి. వారము మంగళవారము. నక్షత్రం మఘా నక్షత్రము. సాయంకాలం 5:44 వరకు. తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. మఘా నక్షత్రంలో శిశువు జననిస్తే కనుక మఘా నక్షత్ర సంబంధమైనటువంటి శాంతి అవసరం ఉంటుంది. అదే 5:45 తర్వాత పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం వస్తుంది కనుక పుబ్బా నక్షత్రంలో శిశు జననం జరిగితే ఇలాంటి నక్షత్ర పరిహారాలు అవసరము లేదు. ఈ నక్షత్ర దోషాల గురించి పూర్తిగా మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులను ఆశ్రయించి తెలుసుకుంటే ఇంకా విశేషంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక యోగం. వరీయాన యోగం ఉదయం 11 గంటల వరకు. కరణము బాలవ కరణము ఉదయం 6:44 వరకు. తదుపరి కౌలవ కరణము. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:47. ఈరోజు వర్జ్యం రాత్రి 2:39 నుండి తెల్లవారుజాము 4:26 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:31 నుండి 9:22 వరకు. తిరిగి దుర్ముహూర్తము రాత్రి 11:15 నుండి రాత్రి 12 గంటల వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3:34 నుండి 5:11 వరకు. యమగండము ఉదయం 9:09 నుండి 10:46 వరకు. ఇవి పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు. ఇక ఈరోజు శుభయోగాల విషయంలోకి వెళ్తే ఈరోజు గుళిక కాలము మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళిక కాలము ఇది విచిత్రమైనటువంటి సమయం. ఒకసారి శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కోసారి అశుభ ఫలితాన్ని ఇస్తుంది. గుళిక కాలంలో ఏ పని చేసినా కానీ అది మన నుండి మళ్ళీ ఇంకోసారి జరిగేటువంటి అవకాశాన్ని ఈ గుళిక కాలము కలిగిస్తుంది. గుళిక కాలంలో అందుకే వివాహ ముహూర్తము ఈ గుళిక కాలంలో ఎప్పుడు పెట్టరు సిద్ధాంతులు. ఎందుకంటే గుళిక కాలంలో వివాహం చేసుకుంటే మళ్ళీ వివాహం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. జీవితంలో వివాహం ఒక్కసారి మాత్రమే జరగాల్సినటువంటిది కనుక గుళిక కాలం అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ గుళిక కాలంలో చేతనైనంత వరకు మంచి పనులను ఆచరించాలి, చెడు పనులకు దూరంగా ఉండాలి. అంటే గుళిక కాలం అయిపోయిన తర్వాత చెడు పని చేసుకోవాలా అని సందేహం వస్తుంది. చెడు పనుల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున మన నుండి ఏదైనా కానీ చెడు జరిగేటువంటి సమయం ఉంటే కనుక, ఈ సమయం అయితే కనుక అది మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్త వహించాలి. గుళిక కాలంలో అప్పులు తీర్చడము, నూతన గృహప్రవేశము చేసుకోవడము, రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, కొత్త వాహనాలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడం లాంటివి చేస్తే కనుక ఇవి మళ్ళీ కొనుక్కునేటువంటి అవకాశము లభిస్తుంది. ఇది గుళిక కాలానికి సంబంధించినటువంటి సమాచారము. ఇక బ్రహ్మ ముహూర్తం. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుండి 5:12 వరకు. బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి విద్యాభ్యాసము, బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి సాధన, యోగము, జపము, అనుష్ఠానము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. సాధారణ సమయంలో చేసేటువంటి జపతపాల కంటే కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి జపాలకు 100 రెట్ల అధికమైనటువంటి ఫలితము ఉంటుంది. కనుక బ్రహ్మ ముహూర్తం సమయంలో సాధన చేయండి. ఇక అభిజిత్ లగ్నము ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:06 నుండి 4:51 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. గుర్తుపెట్టుకోండి, అభిజిత్ లగ్నము, అమృతకాలము, విజయ ముహూర్తము ఈ 3 సమయాల్లో ఏదైనా కానీ ఒక మంచి పనిని కానీ, ముహూర్త సంబంధమైనటువంటివి కానీ, లేదా ఒక ముఖ్యమైనటువంటి పని కానీ ఆచరిస్తే కనుక వాటిల్లో సక్సెస్ రేట్ అధికంగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. కనుక ఈ సమయాలను చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక గోధూళి సమయం.
గోధూళి సమయము సాయంకాలము 6:47 నుండి 7:09 వరకు గోధూళి సమయంలో చేసేటువంటి సంధ్యావందనము, దేవతార్చన, జపము, అనుష్ఠానము అది విశేషమైనటువంటి ఫలదాయకం అవుతుంది. ప్రాతః సంధ్యా సమయము 4:50 నుండి 5:57 వరకు ఈ ప్రాతః సంధ్యా సమయంలో సంధ్యావందనము, దేవతార్చన చేసుకోవడం చాలా మంచిది. ప్రాతః సంధ్యా సమయము ముగిసే లోపే ఈ సంధ్యావందనం ముగించడము, దేవతార్చన ముగించడం చాలా మంచిది. ఇక ఈరోజు సాయం సంధ్యా సమయము రాత్రి 6:47 నుండి 7:54 వరకు సాయం సంధ్యావందనము ఈ సమయంలో ఆచరించడము, సాయంకాలము దేవతార్చన ఈ సమయంలో ఆచరించి ముగించుకోవడము చాలా మంచిది. ఇది పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు. ఇక నేటి విశేషము మంగళగౌరి వ్రతం. ఈ రోజున వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా గౌరీదేవిని పూజించుకోవాలి అని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది. కొత్తగా వివాహమైనటువంటి స్త్రీ ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. ఎక్కువగా ఈ సాంప్రదాయము బ్రాహ్మణ వర్ణాల్లో కనబడుతుంది. కానీ బ్రాహ్మణులు మాత్రమే కాదు, మిగతా వర్ణాల వారు కూడా ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇలా కొత్తగా వివాహమైనటువంటి ఆ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఆచరిస్తారు. తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. అయితే ఈ వ్రతము లేనటువంటి వారు, ఉద్యాపన ముగిసినటువంటి వారు ఈ శ్రావణ మంగళగౌరీ దేవతను పూజించడానికి వీల్లేదా అంటే, ఎవరైనా కానీ శ్రావణ మంగళగౌరీ దేవతను ఈ రోజున పూజించుకోవచ్చు. శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఈ మంగళగౌరీ దేవతను పూజించుకోవాలి. మంగళగౌరీ దేవతను పూజించడం వలన ఆ సువాసినికి ఆ భర్త యొక్క ఆయుర్దాయము అధికమయ్యి ఆయన జాతకంలో ఏవైనా అపమృత్యు దోషాలు, గండాలు ఉంటే తొలగిపోయి ఆ దంపతులు ఇద్దరూ కూడా అన్యోన్యంగా చిరకాలము సుఖశాంతులతో చిలక గోరింకల్లాగా ఉంటారు. కనుక దంపతుల మధ్య సమస్యలన్నీ కూడా దూరం అవ్వడం కోసము ఆ సువాసిని ఈ మంగళగౌరీ దేవతను పూజించుకోవాలి. ఒక పసుపు ముద్దలో గౌరీ దేవతను ఏర్పాటు చేసుకొని ఆ గౌరీ దేవతను ఈ రోజున షోడశ ఉపచారములతో పూజించుకోవాలి. మంచి పుష్పములతో అమ్మవారిని అర్చన చేసుకోవాలి. ఏవైనా నైవేద్యాలకు సంబంధించినటువంటి కుడుములు మొదలైనటువంటి పదార్థాలు ఈ అమ్మవారికి నివేదనగా సమర్పించుకోవాలి. కుంకుమార్చన ఈ రోజున గౌరీ అష్టోత్తర నామాలతో చేసుకోవాలి. ఇలా కుంకుమార్చన చేసినటువంటి కుంకుమతో అలంకారాలు ఏ విధంగా చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. అయితే కుంకుమార్చన చేసినటువంటి ఈ కుంకుమను మొట్టమొదలు ఆ స్త్రీ తన నుదుటిన ధరించి, ఆ తర్వాత పాపిడిలో ధరించి తన మంగళసూత్రానికి ఆ కుంకుమను అల్దుకోవాలి. తర్వాత తన భర్తకి కూడా ఈ కుంకుమను ధరింపజేయాలి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ముత్తైదువులు ఉంటే వారి చేత కూడా కుంకుమను మీరు పెట్టించుకొని మీ పాపిట్లో వారి చేత కుంకుమ ధారణ చేయించుకొని మీరు కూడా ఆ ముత్తైదువకి ఈ అర్చన చేసినటువంటి కుంకుమను అందించి వారి నుదుటిన బొట్టు పెట్టి వారి మంగళసూత్రానికి ఈ కుంకుమను అందించి వారి పాపిటలో ఈ కుంకుమను మీరే అలంకరణ చేయాలి. ఇలా ఇంట్లో ఉన్నటువంటి వారికి, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు ఎవరినేకైనా కానీ ఇలా ఈ అర్చన చేసినటువంటి కుంకుమతో ధారణ చేయవచ్చు. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణే నాస్య శుభదం శాంతిరస్తు సదా మమ అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ ధారణ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ సువాసినులను కూర్చోబెట్టి వారికి పండు, ఫలము, వాయన తాంబూలములు ఇచ్చి వారి చేత ఆశీర్వచనాలను స్వీకరించాలి. ఇలా 4 మంగళవారాల్లో ఏ స్త్రీ అయితే ఆచరిస్తుందో ఆ స్త్రీ సౌభాగ్యము అధికమవుతుంది. వైధవ్యం అనేటువంటిది అంత శీఘ్రంగా ప్రాప్తించదు. భర్త యొక్క ఆయుర్దాయము పెరుగుతుంది. దంపతుల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వారు అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేటి విశేషము శ్రావణ మంగళగౌరీ వ్రతం. ఇక రేపటి విశేషం, రేపు స్వర్ణగౌరీ వ్రతం అనేటువంటి ఒక పర్వదినము మనకు సాంప్రదాయంలో కనబడుతుంది. రేపు శ్రావణ శుద్ధ తదియ. శ్రావణ శుద్ధ తదియ నాడు స్వర్ణగౌరీ వ్రతాన్ని అన్యోన్య దాంపత్యముకై ఆచరించాలి అని మన సాంప్రదాయము తెలియజేస్తుంది. ఈ స్వర్ణగౌరీ వ్రతాన్ని వాస్తవానికి భాద్రపద శుద్ధ తదియ రోజున ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రావణ శుద్ధ తదియ రోజున
స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అమ్మవారిని పూజించడానికి ఒక ఫలానా సమయము అని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడెప్పుడైతే చేయాలి అని చెప్తున్నారో ఆ రోజున విశేషంగా ఎంతో ఉత్సాహంతో అమ్మవారిని అర్చించుకోవచ్చు. కనుక ఈ రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఏ విధంగా అయితే మనం ఆచరించుకుంటామో అదే విధంగా స్వర్ణగౌరీ దేవతను కూడా పూజించుకోవాలి. ఈ రోజున అమ్మవారి దగ్గర 9 సూత్రములతో తయారు చేసినటువంటి ఒక తోరమును అమ్మవారి దగ్గర పెడతారు. ఈ తోరమును కూడా అమ్మవారితో పాటు పూజించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి 16 కుడుములను నైవేద్యంగా సమర్పిస్తారు. స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీలు ఇప్పుడు చెప్పినటువంటి ఈ తోరమును ఇప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ తోరమును ధరించాలి. గుణై షోడశభిర్యుక్తం దోరకం దక్షిణేకరే బధ్నామి దేవదేవేశి ప్రసాదం కురుమే వరం అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ భర్త చేత కానీ లేదా ఎవరైనా ఇంకో పుణ్యస్త్రీల చేత కానీ ఈ తోరమును కుడి చేతికి ధరింప చేసుకోవాలి. ఆ సందర్భంలో ఈ శ్లోకము చదువుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం చెప్పి నమస్కారం చేసుకోవాలి. జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళ మంగళే. ఓ మంగళ స్వరూపిణి అయినటువంటి ఓ గౌరీదేవి, శంకరుని శరీరంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి ఓ తల్లి, నీకు భక్తులను నువ్వు పూజించగానే అనుగ్రహించేటువంటి దానివి, నీకు ఎల్లవేళ్ళ జయమోగాక, నీకు నా నమస్సులు అని ఈ శ్లోకం చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటారనమాట. ఈ విధంగా ఆచరించడం వలన కూడా దాంపత్య అన్యోన్యత అనేటువంటిది అధికమవుతుంది. ఇది స్వర్ణగౌరీ వ్రతం అనేటువంటి విశేషము, నేటి విశేషము. ఇక రేపటి విశేషం, రేపు గణేష దూర్వా వ్రతం అనేటువంటి ఒక వ్రతము మనకు సాంప్రదాయంలో కనబడుతుంది. ఏంటి ఈ దూర్వా గణపతి వ్రతము అంటే, ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి, రేపటి రోజు అన్నమాట. చతుర్థి తిథికి అధిపతి గణపతి, అందరికీ తెలిసినటువంటిది. అయితే శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గణపతిని ప్రతి ఒక్కరూ కూడా దూర్వములతో అనగా గరికతో ఖచ్చితంగా పూజించాలి అని సాంప్రదాయం తెలియజేస్తుంది. కలౌహు చండీ వినాయకౌ అని సాంప్రదాయం చెప్తుంది. కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవతలలో చండీ అమ్మవారు, గణపతి ఒకరు. కనుక గణపతిని ఈరోజు ఖచ్చితంగా దూర్వములతో అనగా గరికతో ఆరాధించాలి. షోడశ ఉపచారములు చక్కగా పూజించి, కుదిరినటువంటి వాళ్ళు, ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు గణపతి హోమాలను ఆచరించుకొని, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గరికను గణపతి దగ్గర పెట్టాలి. కొద్దిగా గరికను, శుభ్రమైనటువంటి గరికను తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఈ గరికను 16 కట్టలుగా, గరిక పోచలను తీసుకొని 16 కట్టలుగా ఇలా కట్టేసి గణపతి షోడశ నామాలు చెప్పుకుంటూ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయతే అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ ఈ గరికను ఆ గణపతి దగ్గర సమర్పించాలి. శ్రావణ శుద్ధ చతుర్థి రోజున దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సంకటములు తొలగిపోయి గణపతి అనుగ్రహం చేత చేసేటువంటి పనుల్లో విజయం ప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థుల చేత ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆచరింపజేస్తే కనుక వారికి విద్యల్లో విజయము, జ్ఞాన సముపార్జన అధికము కావడము, మేధాశక్తి పెరగడము, ఏకాగ్రత పెరగడం అనేటువంటివి శ్రావణ శుద్ధ చతుర్థి రోజున ఆచరించేటువంటి గణేష దూర్వా పూజ ద్వారా విద్యార్థులకు లభిస్తాయి. కనుక ఇది గణేష దూర్వా వ్రతానికి సంబంధించినటువంటి విశేషము. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.